షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నా కళ్ళ ముందే నా బిడ్డ మీద చెయ్యేస్తాంటే అది చూసి నేను నోట్లో బెల్లం ముక్క పెట్టుకుందాన్లా నోరెత్తకుండా గమ్మునున్నాను. నా మీద నాకే అసహ్యంగా ఉందిరా. అచ్చమాంబ కూతురు మీద ఈగ వాలినా పట్టుకొని సంపుతాది. అట్టాటిది చెంప పగలగొట్టినా అది నన్ను చూసి కొట్టినోళ్ళని నరక్కుండా వదిలినాను. నా మీద నాకే సిగ్గుగా ఉందిరా కుంభుడు. నిజమేనమ్మా, సిన్నమ్మ మీద చెయ్యి పడినప్పుడు నా రక్తం ఉడికిపోయి ఉండాది. సిన్నమ్మ ఊ అంటే బకెట్లో నాటు బాంబులు తీసుకుపోయి వాళ్ళందరినీ చంపేయాలనుండాది. రే, స్విచ్ ఆఫ్ చేసి నా ఫోన్ ఇయ్యరా. ఈ ఫోన్ నుండి చేస్తే దొరికిపోతాం కదమ్మా. ఏ ఫోన్ నుంచి చేసినా తప్పించుకోలేవని ఆ అఖిలాండేశ్వరి చెప్పినాక ఇంకా జంకుడేందిరా. ఈరా ఫోను. ఒక్క నిమిషం అమ్మా. తనే కాల్ చేస్తుందండి. అంటే తను స్విచ్ ఆన్ చేసిందా? మాట్లాడకిలా. హలో, ఏందమ్మా అఖిలాండేశ్వరి? చెయ్, నువ్వసలు మనిషివేనా? పసిపిట్టల మీద శత్రుత్వం ఏంటి? అసలు నీకు మనసు అనేది ఉందా? నా పగ తీరేదాకా నేను మనిషిని గాలేను. నువ్వు నన్ను పట్టుకోవాలని ఎన్ని ఉపాయాలు చేసినా నేను నీకు దొరకను. అదే భ్రమలో ఉండి నమ్మకం పెంచుకున్న నిన్ను నడి బజార్లో రక్తం కక్కించకపోతే నా పేరు ఘట్టమనేని అఖిలాండేశ్వరే కాదు. నీ పౌరుషం నాకు తెలుసు. ఆ రోషంతోనే పార్వతిని భద్రంగా కాపాడుకుంటున్నావు. అది 4 గోడల నడుమ ఇంకెన్నాళ్ళుంటాదో నేను చూస్తాను. ప్రాణాలు వదిలేయడానికి సిద్ధపడిన దాన్ని అవసరమైతే ఆత్మాహుతి చేసుకునైనా పార్వతి ప్రాణాలు తీస్తాను. దానితో పాటు మీ కుటుంబంలో 4గురినైనా చంపుతాను. అంత అవసరం రాకుండా ఉండాలంటే నీ పెద్ద కోడల్ని నాకప్పజెప్పే. నోర్మై నోర్మై